Good morning, students. Today our topic is Communication System, Session 4. Contents of the topic: modulation, types of modulation, amplitude modulation, protection of AM wave, detection of AM wave. Modulation. The original low frequency message signal cannot be transmitted to long distances. తక్కువ పౌనఃపున్యం గల మెసేజ్ సిగ్నల్ ఎక్కువ దూరము ప్రసారం చేయలేము. సో అందుకని ఎక్కువ దూరం ప్రసారం చేయాలి అంటే మాడ్యులేషన్ అనేది అవసరం. లో ఫ్రీక్వెన్సీ మెసేజ్ సిగ్నల్ ఈజ్ superimposed on a high frequency wave which acts as a carrier of the information. This process is known as modulation. తక్కువ ఫ్రీక్వెన్సీ గల మెసేజ్ సిగ్నల్ ను ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల వాహక సంకేతంతో జోడించే ప్రక్రియను మాడ్యులేషన్ అంటాము. The modifies carrier wave called modulated wave. The carrier wave may be in the form of analog signal or in the form of digital signal. Low frequency signal high frequency signal తో జోడించే ప్రక్రియను మనం మాడ్యులేషన్ అంటాం. ఈ ఏర్పడిన మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ యందు మనకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ లోని ఇన్ఫర్మేషన్ ఉండేటట్టుగా మనం మాడ్యులేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. క్యారియర్ వేవ్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో C of t is equal AC sin of omega ct plus theta. C of t అనేది సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్, AC is the amplitude, omega c is frequency, theta is initial phase. During the process of modulation, any of the three parameters amplitude, frequency, phase of the carrier wave can be controlled by the message signal. సో మనకు మాడ్యులేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు క్యారియర్ వేవ్ యొక్క పరామితులైన ఆంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ అంటే దశ, ఈ మూడింటిలో ఏదైనా ఒక పరామితిని మనము సమాచార సంకేతం ద్వారా నియంత్రించవచ్చు. సో ఈ విధంగా మనకు మాడ్యులేషన్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్. There are three types of modulation: amplitude modulation, frequency modulation, phase modulation. Amplitude modulation. In amplitude modulation, the amplitude of a carrier wave is changed according to the message signal. So, ఈ సిగ్నల్ ని మనము మెసేజ్ సిగ్నల్ అంటాము. ఈ సిగ్నల్ ని క్యారియర్ వేవ్ అంటాము. క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ ని మెసేజ్ సిగ్నల్ కి అనుగుణంగా మారుస్తారు. మనకి ఏర్పడిన సిగ్నల్ ని మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. సో ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏందో క్యారియర్ వేవ్ యొక్క కంపన పరిమితి అనేది కాలంతో పాటు మారుతుంది. అంటే క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ కాలంతో పాటు మారుతుంది. ఇక్కడ క్యారియర్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు ఫేజ్ అనేటివి కాన్స్టెంట్ గా ఉంటాయి. This is message signal. This is our carrier signal. So low frequency signal ni మనం message signal అంటాము. High frequency signal ni carrier signal అంటాము. So amplitude of message signal and this is amplitude of carrier signal. So carrier signal యొక్క amplitude ని message signal కి అనుగుణంగా మారుస్తారు amplitude modulation లో. సో ఈ రకమైన మాడ్యులేషన్ ని మనము ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాము. సో కాలంతో పాటుగా ఆంప్లిట్యూడ్ అనేది మారుతూ ఉంటుంది. సో మాక్సిమం ఆంప్లిట్యూడ్ అంటే AM ప్లస్ AC, అంటే మెసేజ్ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ప్లస్ క్యారియర్ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ ని కలిపి మనము మాక్సిమం ఆంప్లిట్యూడ్ అంటాం. ఇక్కడ వచ్చేసి మనకు మినిమం ఆంప్లిట్యూడ్ ఏర్పడుతుంది. అంటే కాలంతో పాటుగా ఆంప్లిట్యూడ్ లో మార్పు అనేది జరుగుతుంది. దీన్ని మనం ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాము. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ లో మనకు క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది
మెసేజ్ సిగ్నల్ కి అనుగుణంగా మారుస్తారు. అంటే మెసేజ్ సిగ్నల్ పాజిటివ్ పీక్ లో ఉన్నప్పుడు, అంటే పాజిటివ్ పీక్ ఉన్నప్పుడు క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. మెసేజ్ సిగ్నల్ నెగిటివ్ పీక్ సైడ్ ఉన్నప్పుడు క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రీక్వెన్సీ అనేది కాలంతో పాటు మారుతుంది. ఈ రకమైన మాడ్యులేషన్ ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం. ఫేజ్ మాడ్యులేషన్, క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫేజ్ అనేది మెసేజ్ సిగ్నల్ కి అనుగుణంగా మారుస్తారు. సో ఇక్కడ మనకు మాడ్యులేటెడ్ వేవ్ లో క్యారియర్ సిగ్నల్ యొక్క ఫేజ్ అనేది మెసేజ్ సిగ్నల్ కి అనుగుణంగా మారుస్తారు. ఇక్కడ పాజిటివ్ పీక్ ఉన్నప్పుడు క్యారియర్ సిగ్నల్ యొక్క ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. నెగిటివ్ పీక్ సైడ్ ఉన్నప్పుడు క్యారియర్ ఫ్రీక్వెన్సీ అంటే క్యారియర్ సిగ్నల్ యొక్క ఫేజ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. అంటే కాలంతో పాటుగా ఫేజ్ అనేది మారుతుంది, దశ అనేది మారుతుంది. ఈ రకమైన మాడ్యులేషన్ ని ఫేజ్ మాడ్యులేషన్ అంటాము. సో 3 మాడ్యులేషన్స్ మనం ఒకే గ్రాఫ్ ద్వారా చెప్పడం జరిగింది. మెసేజ్ సిగ్నల్, దీన్నే మనము మాడ్యులేటింగ్ సిగ్నల్ లేదా సందేశ సంకేతము అంటారు. క్యారియర్ వేవ్, వాహక సంకేతము. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఇక్కడ కాలంతో పాటుగా క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ అనేది మారుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్. అంటే మెసేజ్ సిగ్నల్ కి అనుగుణంగా దీని యొక్క ఆంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ లో కాలంతో పాటుగా మనకు ఫ్రీక్వెన్సీ అనేది మారుతుంది. ఫేజ్ మాడ్యులేషన్ లో కాలంతో పాటుగా మనకు ఏదైతే మాడ్యులేటెడ్ వేవ్ ఉంటుందో ఈ మాడ్యులేటెడ్ వేవ్ లో ఈ కెరియర్ వేవ్ యొక్క ఫేజ్ అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో మనకు మెసేజ్ సిగ్నల్ ని క్యారియర్ సిగ్నల్ తో కంబైన్ చేసే ప్రాసెస్ ని ఇక్కడ మనము ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాం. అయితే క్యారియర్ సిగ్నల్ యొక్క ఈక్వేషన్ C of t is equal AC sin of omega CT plus phi. Phi అనేది మనకి ఫేజ్ ని తెలియజేస్తుంది. ఇనిషియల్ ఫేజ్ ఇస్ ఈక్వల్ 0 అనుకుందాం. అప్పుడు కెరియర్ వేవ్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే C of t is equal AC sin omega CT అవుతుంది. AC అనేది కెరియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్, ఒమేగా C అనేది ఫ్రీక్వెన్సీ, C of t అనేది మనకు సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ ను తెలియజేస్తుంది. సో మాడ్యులేటింగ్ సిగ్నల్ ఈక్వేషన్ ని మనము m of t is equal am sin of omega m into t plus phi గా తీసుకుంటాం. ఇక్కడ phi అనేది ఇనిషియల్ ఫేజ్. మనకు ఇనిషియల్ ఫేజ్ ని 0 గా తీసుకున్నట్లయితే m of t మాడ్యులేటింగ్ సిగ్నల్ is equal am sin omega mt అవుతుంది. సో ఒమేగా m అనేది మనకు మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ, AM అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్. సో ఈ రెండు అంటే ఓవరాల్ మాడ్యులేటెడ్ సిగ్నల్. మనకు మాడ్యులేటెడ్ సిగ్నల్ లో ఏంటి, క్యారియర్ వేవ్ అండ్ మెసేజ్ సిగ్నల్ కంబైన్డ్ అవ్వడాన్ని, అంటే రెండింటిని జోడించే ప్రక్రియని మనం మాడ్యులేషన్ అంటాం. ఇక్కడ మెసేజ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ is equal amplitude of modulated signal into sin omega CT. సో మనకు క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. సో క్యారియర్ వేవ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ లో క్యారియర్ వేవ్ ఆంప్లిట్యూడ్ ప్లస్ మెసేజ్ సిగ్నల్ ఉంటుంది. సో C of t ప్లస్ M of t. C of t అంటే క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ ని తీసుకోవాలి, ప్లస్ M of t. M of t అంటే మన మెసేజ్ సిగ్నల్ AM sin omega mt. AM sin omega mt into sin omega CT. ఇక్కడ మాడ్యులేటెడ్ సిగ్నల్ CM of t is equal AC ని కామన్ తీసినట్టయితే 1 ప్లస్ AM by AC sin omega m into t into sin omega CT ఏర్పడుతుంది. ఇక్కడ AM by AC ని మనము మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాము. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాము. సో ఇది స్ప్లిట్ చేయండి ఈక్వేషన్. అప్పుడు AC sin omega CT ప్లస్
AC into AM by AC sin omega mt into sin omega ct. AM by AC ని మనము మాడ్యులేషన్ ఇండెక్స్ mu అంటాము. సో CM of t అంటే మాడ్యులేటెడ్ వేవ్ ఈక్వల్ AC sin omega ct ప్లస్ mu AC sin omega mt into sin omega ct గా రాసుకోవచ్చు. ఇక్కడ sin omega mt అండ్ sin omega ct ని మనం ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ లో చూసినట్టయితే sin a sin b is equal 1/2 cos a minus b minus of cos a plus b అవుతుంది. సో ఈ sin omega mt sin omega ct ని ఈ రూపంలో రాసినట్టయితే ఇప్పుడు cm of t is equal ac sin omega ct plus mu ac as it is sin omega mt sin omega ct place లో మనము 1/2 cos of a minus b cos of a plus b రూపంలో రాస్తాం. అంటే cos of omega c minus omega m into t minus cos of omega c plus omega m into t గా వ్రాస్తాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని స్ప్లిట్ చేసినట్టయితే మనకు మాడ్యులేటెడ్ వేవ్ cm of t is equal ac sin omega ct plus mu ac by 2 cos of omega c minus omega m into t minus mu ac by 2 cos omega c plus omega m into t. ఈ విధంగా మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది ఏర్పడుతుంది. ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ లో మనకు 3 సిగ్నల్స్ ఉంటాయి. 3 ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ omega c minus omega m అండ్ omega c plus omega m. ఇక్కడ మ్యూ ని మనము మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాము. సో మ్యూ అనేది 1 కంటే ఎక్కువైంది అనుకోండి, మ్యూ వాల్యూ 1 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఏంటంటే డిస్టార్షన్ అనేది ఉండదు. ఒకవేళ మ్యూ వాల్యూ కనుక 1 కంటే ఎక్కువగా ఉంటే మనకు సిగ్నల్ అనేది విరూపణకు లోనవుతుంది. మాడ్యులేటెడ్ వేవ్ ఈక్వల్ AC sin omega ct plus mu AC by 2 cos of omega c minus omega m into t minus mu AC by 2 cos of omega c plus omega m into t. ఇక్కడ omega c అనేది క్యారియర్ వేవ్ ఫ్రీక్వెన్సీ, omega c minus omega m అండ్ omega c plus omega m ని ఇక్కడ మనము లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అంటాము లేదా అప్పర్ సైడ్ ఫ్రీక్వెన్సీస్ అంటాము. ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ని అప్పర్ సైడ్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ని లోయర్ సైడ్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఈ మధ్య దూరం ఒమేగా సి నుంచి ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం వరకు మధ్య దూరము ఒమేగా ఎం ఉంటుంది. అదే విధంగా అప్పర్ సైడ్ కూడా ఈ మధ్య దూరము ఒమేగా ఎం ఉంటుంది. సో మన రిక్వైర్డ్ బ్యాండ్ విడ్త్ ఎంత అంటే 2 omega m. సో మనకు మొత్తము 3 సిగ్నల్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ 3 ఫ్రీక్వెన్సీస్ అనేవి ఏర్పడతాయి. ఒమేగా సి క్యారియర్ వేవ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ సైడ్ ఫ్రీక్వెన్సీ అండ్ లోయర్ సైడ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఈ 3 సిగ్నల్స్ అంటే ఈ ఏవైతే ఇక్కడ పార్శ్వపట్టి, ఎగువ పార్శ్వపట్టి, దిగువ పార్శ్వపట్టి, ఎగువ పార్శ్వ పౌనపున్యము, దిగువ పార్శ్వ పౌనపున్యం. ఈ పౌనపున్యాల మధ్య అంటే ఈ పార్శ్వ పట్టీల మధ్య దూరము తగినంతగా ఉన్నప్పుడు ఈ ఏదైతే మన క్యారియర్ వేవ్ ఉంటుంది కదా, ప్రసార సంకేతం ఏదైతే ఉంటుందో ఈ మధ్య దూరం ఉన్నంత వరకు అంటే ఈ బ్యాండ్ విడ్త్ ని కనుక 2 omega m మెయింటైన్ చేసినంత వరకు మనకు వివిధ స్టేషన్లలో సిగ్నల్స్ అనేవి కలిసిపోకుండా పనిచేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లోయర్ సైడ్ అండ్ అప్పర్ సైడ్ ఫ్రీక్వెన్సీస్ ఈ ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో ఈ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది, మ్యూ ఏసీ బై 2. ఒమేగా సి యొక్క యాంప్లిట్యూడ్, క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మనకు ఏసీ అవుతుంది. సో ఈ విధంగా మనకు మాడ్యులేటెడ్ వేవ్ లో 3 సిగ్నల్స్ అనేవి ఉంటాయి. ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం, ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం.
significance of modulation index. If mu equal to 0, modulation index mu equal to KA AM by AC. ఇక్కడ K అనేది కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాం. సో mu ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మాడ్యులేషన్ జరగలేదు అని అర్థం. ఇఫ్ mu ఈక్వల్ టు 0.5 అంటే ఇక్కడ మాడ్యులేషన్ 50% జరిగింది. సో వెరీ గుడ్ కండిషన్ టు గెట్ ప్రాపర్ సిగ్నల్. ఇఫ్ mu ఈక్వల్ టు 1 అంటే మాడ్యులేషన్ అనేది 100% అయింది అనుకోండి, ఇక్కడ డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. సిగ్నల్ అనేది విరూపణ స్టార్ట్ అవుతుంది. సిగ్నల్ లో న్యూ అనేది 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు విరూపణకి లోన్ అవుతుంది ఈ సిగ్నల్ అనేది. ఇక్కడ మెసేజ్ సిగ్నల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా డేటా ఏదైతే ఉంటుందో లాస్ అవుతుంది. సో ఇక్కడ సిగ్నల్ అనేది విరూపణకు లోన్ అవుతుంది. మాడ్యులేటెడ్ సిగ్నల్ కనుక మనం గమనించినట్లయితే దిస్ ఈజ్ అ మాక్సిమం యాంప్లిట్యూడ్. మాక్సిమం యాంప్లిట్యూడ్ అంటే carrier wave signal amplitude plus message signal amplitude. This is the maximum amplitude of the modulated wave. Minimum amplitude ante manaku carrier wave signal minus message signal. So this is the minimum amplitude and this is maximum amplitude. Production of amplitude modulated wave. మనము ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ని ఉత్పాదించడం ఎలా? సో ఫస్ట్ మెసేజ్ సిగ్నల్ ని మరియు క్యారియర్ సిగ్నల్ ని ఇక్కడ యాడర్ అనే సర్క్యూట్ లో యాడ్ చేస్తాం. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు యాడర్ సర్క్యూట్ ద్వారా ఏర్పడే అవుట్పుట్ ని మనము ఎక్స్ ఆఫ్ టీ అంటాం. మెసేజ్ సిగ్నల్ అనేది మనకు దీన్ని మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం లేదా సందేశ సంకేతం. దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిని వాహక సంకేతము అంటాం. ఈ రెండు సిగ్నల్స్ ని మనం యాడర్ సర్క్యూట్ లో యాడ్ చేసినప్పుడు యాడర్ సర్క్యూట్ గుండా ద్వారా ఏర్పడే అవుట్పుట్ ని ఎక్స్ ఆఫ్ టీ అంటాం. ఈ ఎక్స్ ఆఫ్ టీ ఈ అవుట్పుట్ ని స్క్వేర్ లా డివైస్ ద్వారా పంపించినప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. స్క్వేర్ లా ద్వారా ఏర్పడిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఈ అవుట్పుట్ లో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ అవుట్పుట్ ని మనం y ఆఫ్ టీ అనుకుంటాం. సో y ఆఫ్ టీ ని ఏ విధంగా రాసుకుంటాం అంటే bx ఆఫ్ టీ ప్లస్ cx స్క్వేర్ టీ గా తీసుకుంటాం. బికాస్ దిస్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డివైస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. ఈ సిగ్నల్స్ ని బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా పంపించినప్పుడు ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అన్వాంటెడ్ సిగ్నల్స్ ని అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని మరియు లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని రిజెక్ట్ చేస్తుంది. ఓన్లీ 3 signals get allowed by band pass filter. Carrier signal omega c, LSB omega అంటే lower side band frequency omega c minus omega m, upper side band omega c plus omega m. ఈ 3 signals ని మాత్రమే బ్యాండ్ పాస్ ఫిల్టర్ అనుమతిస్తుంది. సో ఈ మన ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ లో ఈ 3 సిగ్నల్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 సిగ్నల్ ఈ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఈ తగినంత శక్తి ఉండదు. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనము ట్రాన్స్మిటింగ్ యాంటీనాకు పంపించలేము. సో అందుకని ఈ ఏఎం వేవ్ ని పవర్ యాంప్లిఫైర్ ద్వారా యాంప్లిఫై చేసిన తర్వాత ఈ ఏఎం వేవ్ ని మనము ట్రాన్స్మిటింగ్ యాంటీనాకు పంపిస్తాం. ఆ తర్వాత ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుండి రిసీవింగ్ యాంటీనాకు ప్రసారం చేస్తాం. సో the filtered wave is required AM wave which is amplified in power amplifier of transmitter and transmitted through transmitting antenna. ఈ విధంగా AM wave ని పవర్ యాంప్లిఫైర్ ద్వారా యాంప్లిఫై చేసిన తర్వాత ఆ సిగ్నల్ ని మనము ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఈ మరి AM వేవ్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము? సో ప్రొడక్షన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. సో ఇక్కడ మాడ్యులేటింగ్ సిగ్నల్ AM sin omega and carrier signal C of t is equal AC sin omega ct. ఈ రెండు సిగ్నల్స్ యాడర్ సర్క్యూట్ లో యాడ్ అవుతాయి. సో x of t అంటే యాడర్ సర్క్యూట్ నుంచి ఏర్పడే అవుట్పుట్ x of t is equal
AM sin omega mt plus AC sin omega ct. This output is passed through a square law device, which is a non-linear device, which produces an output y of t. So y of t is equal b x of t plus c x square t. So b and c are constants. సో మనకి స్క్వేర్ లా డివైస్ ద్వారా ఏర్పడ్డ అవుట్పుట్ ఏంటంటే y of t is equal bx of t plus cx square of t. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేటివి జనరేట్ అవుతాయి. సో x of t అంటే మనకి am sin omega mt plus ac sin omega ct. సో cx square t అంటే ఈ x of t ని మనం ఇరువైపులా వర్గం చేయాలి. అంటే a స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అన్నమాట. a plus b whole square ఏమవుతుంది మనకు a square plus b square plus 2ab రూపంలో రాసుకోవాలి. సో y of t is equal b am sin omega mt plus b ac sin omega ct. అంటే ఈ b x of t ని స్ప్లిట్ చేస్తాం ప్లస్ c ఇంటూ x స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో రాసుకోవాలి. దెన్ y of t is equal to మన అవుట్పుట్ సిగ్నల్ అనేది y of t is equal b am sin omega mt plus b ac sin omega ct plus c into am square as it is గా sin square omega mt ని మనము ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ ఆధారంగా sin square a is equal 1 minus cos 2a by 2 గా రాసుకోవచ్చు. సో sin square omega mt ని మనము 1 minus cos 2 omega m by 2 into t గా రాసుకోవచ్చు ప్లస్ ac square sin square omega ct. దీన్ని కూడా మనము 1 minus cos 2 omega c by 2 into t గా రాసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ ప్లస్ 2am ac into ఈ c ఉంటుంది. ఇక్కడ sin omega mt sin omega ct ని 1 by 2 cos omega c minus omega m into t minus cos omega c plus omega m into t గా రాసుకోవచ్చు. సైన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే sin a sin b రిలేషన్ ఏంటంటే మనకు హాఫ్ cos a minus b minus cos a plus b అవుతుంది. సో ఈ రిలేషన్స్ ని ఈ సమీకరణంలో ఉపయోగించినప్పుడు మనకు ఫైనల్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ హాఫ్ ఆఫ్ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో BAM sin omega mt plus BAC sin omega ct plus CAM square by 2 plus AC square by 2 minus CAM square by 2 cos 2 omega t plus minus AC square by 2 cos 2 omega ct plus C into AM AC cos omega c minus omega mt minus CAM AC cos omega c plus omega m into t. ఈ సమీకరణాన్ని మనము సింప్లిఫై చేసినట్టయితే ఈ విధంగా సమీకరణం ఏర్పడుతుంది. ఇందులో మనకి ఒమేగా m అనేది లో ఫ్రీక్వెన్సీ. అదే విధంగా మనం ఇక్కడ గమనించినట్టయితే CAM స్క్వేర్ బై 2 CAC స్క్వేర్ బై 2 అనేవి DC టర్మ్స్. ఇవి రెండు కూడా 2 ఒమేగా m అనేది కూడా లో ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకి లో బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుండి సిగ్నల్ పాస్ అయినప్పుడు DC టర్మ్స్ ని మరియు లో ఫ్రీక్వెన్సీ అండ్ హై ఫ్రీక్వెన్సీస్ ని రెండింటిని కూడా ఆ బ్యాండ్ పాస్ ఫిల్టర్ రిజెక్ట్ చేస్తుంది. ఓన్లీ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం అంటే లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, ఈ మూడు సిగ్నల్స్ మాత్రమే బ్యాండ్ పాస్ ఫిల్టర్ అనుమతినిస్తుంది. అంటే బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ అవుతాయి ఈ మూడు సిగ్నల్స్ మాత్రమే. సో మన ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ లో ఈ మూడు సిగ్నల్స్ మాత్రమే ఉంటాయి. కెరియర్ వేవ్ ఫ్రీక్వెన్సీ అండ్ LSB లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అండ్ USB అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. ఈ విధంగా మనకు AM వేవ్ లో మూడు సిగ్నల్స్ మాత్రమే ఏర్పడతాయి. సో డిటెక్షన్ ఆఫ్ AM వేవ్. సో మనకి AM వేవ్ లో అంటే
ట్రాన్స్మిటింగ్ యాంటీనా చేరుకున్న వేవ్ లో కేవలం 3 సిగ్నల్స్ మాత్రమే ఉంటున్నాయి. ఒమేగా సి, యుఎస్బి అండ్ ఎల్ఎస్బి, అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్. ఆ సిగ్నల్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ రిసీవింగ్ యాంటీనాను చేరుకుంటుంది. రిసీవింగ్ యాంటీనాను చేరుకున్న తర్వాత ఈ సిగ్నల్ అటెన్యూయేషన్ కి గురి అవుతుంది, అంటే క్షీణత అనేది ఏర్పడుతుంది. సో ఆ క్షీణత నుంచి ఓవర్కమ్ చేయడం కోసము సిగ్నల్ ని యాంప్లిఫికేషన్ చేస్తాం. అంటే ఇక్కడ యాంప్లిఫైర్ ని ఉపయోగించి యాంప్లిఫికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీని మనం తగ్గించాలి. ఈ ఫ్రీక్వెన్సీని తగ్గించే స్టేజ్ ని ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ స్టేజ్ అంటాం. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ నుంచి లో ఫ్రీక్వెన్సీకి తగ్గిస్తాం. ఈ లో ఫ్రీక్వెన్సీకి తగ్గించిన తర్వాత ఇక్కడ మనకు ఆ సిగ్నల్ లో 3 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఒమేగా సి, యుఎస్బి అండ్ ఎల్ఎస్బి. అంటే ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం అండ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం. మనకు డిమోడ్యులేషన్ లో ఏంటంటే మనం మెసేజ్ సిగ్నల్ ని పొందాలి. అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని సపరేట్ చేయాలి. సో ఈ సిగ్నల్ ని డిటెక్టర్ ద్వారా పంపించినప్పుడు ఈ డిటెక్టర్ లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఒకటి రెక్టిఫైర్, ఇంకోటి ఎన్వలప్ డీకోడర్. ఈ ఏఎం వేవ్ ని, అంటే మన ఏఎం వేవ్ ఈ రూపంలో ఉంటుంది. అంటే ఇందులో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అండ్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, అంటే మన మెసేజ్ సిగ్నల్ ఉంటుంది, క్యారియర్ వేవ్ సిగ్నల్ ఉంటుంది. ఈ 2 సిగ్నల్స్ ని మనము రెక్టిఫైర్ ద్వారా పంపించినప్పుడు రెక్టిఫైర్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ మనకు అప్పర్ పోర్షన్ లో ఉండే సిగ్నల్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. నెగిటివ్ అంటే డౌన్ పోర్షన్ ఉన్న నెగిటివ్ పీక్ సైడ్ ఉన్న పోర్షన్ ఏదైతే ఉంటుందో ఈ సిగ్నల్ ని రిజెక్ట్ చేస్తుంది. ఓన్లీ మనకి రెక్టిఫైర్ అవుట్పుట్ గా ఈ సిగ్నల్ ఏర్పడుతుంది. ఈ సిగ్నల్ లో మనకి లోయర్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉన్నాయి అండ్ హైయర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. ఈ సిగ్నల్ ని ఎన్వలప్ డిటెక్టర్ ద్వారా పంపించినప్పుడు ఈ ఎన్వలప్ డిటెక్టర్ హైయర్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్రీక్వెన్సీస్ ని రిజెక్ట్ చేస్తుంది. ఓన్లీ మన మెసేజ్ సిగ్నల్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ మాత్రమే అవుట్పుట్ కి చేరవేస్తుంది. సో మనకి అవుట్పుట్ లో లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది ఏర్పడుతుంది. ఈ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని, ఇది మన మెసేజ్ సిగ్నల్, ఈ సిగ్నల్ అనేది మన మెసేజ్ సిగ్నల్. ఈ సిగ్నల్ ని వన్స్ అగైన్ మనం యాంప్లిఫైయింగ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ రీచ్ అవుతుంది. ఈ విధంగా మనకు సోర్స్ నుంచి మెసేజ్ సిగ్నల్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ట్రాన్స్మిటర్ ని చేరుకొని ట్రాన్స్మిటర్ లో మాడ్యులేట్ చేయబడి ఆ తర్వాత యాంప్లిఫైయింగ్ చేయబడి ఆ తర్వాత ట్రాన్స్మిటింగ్ యాంటీనా చేరుకొని ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి రిసీవింగ్ యాంటీనా నుండి వన్స్ అగైన్ యాంప్లిఫై చేయబడి తర్వాత ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గించబడి డిటెక్టర్ ద్వారా లో ఫ్రీక్వెన్సీ అండ్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ 2 సపరేట్ చేయబడతాయి. అప్పుడు మనకు కావాల్సిన లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది మళ్ళీ ఒకసారి యాంప్లిఫై చేసిన తర్వాత అవుట్పుట్ ని చేరుకుంటుంది. సో ఈ విధంగా మనకు సిగ్నల్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ పాయింట్ వరకు చేరుకుంటుంది. This is the modes for the demodulation. Demodulation. The received modulated wave has frequencies generally omega C plus omega m and omega C minus omega m. A carrier frequency, carrier signal frequency and upper side frequency, lower side frequency. 3 signals ఉంటాయి. From this original message signal of frequency omega m is obtained in demodulator or detector. Demodulation is said earlier is the process of getting the original signal back from the modulated wave. The modulated wave నుంచి మన ఒరిజినల్ సిగ్నల్ ని పొందే ప్రక్రియని డిమోడ్యులేషన్ అంటాం. సో ఓవరాల్ వ్యూ ఏంటంటే మనకి సోర్స్ నుంచి మాడ్యులేటర్ సర్క్యూట్ కి చేరుకుంటుంది. మాడ్యులేటర్ సర్క్యూట్ దగ్గర ఎలక్ట్రానిక్ ప్రాసెస్ అంతా జరిగి AM వేవ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ అనేది ఇక్కడ
ఛానల్ ద్వారా అంటే ట్రాన్స్మిటింగ్ యాంటీనా చేరుకొని ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి రిసీవింగ్ యాంటీనా చేరుకుంటుంది. రిసీవింగ్ యాంటీనా తర్వాత చేరుకున్నాక యాంప్లిఫైయింగ్ అవుతుంది. యాంప్లిఫై అయిన తర్వాత ఈ సిగ్నల్ డిమోడ్యులేటర్ సర్క్యూట్ ద్వారా డిమోడ్యులేట్ అంటే ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ సపరేట్ చేయబడతాయి. సో మన ఒరిజినల్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది అవుట్పుట్ లో ఏర్పడుతుంది. ఈ విధంగా మనము మెసేజ్ సిగ్నల్ ని అవుట్పుట్ లో పొందుతాం. Common amplitude modulated wave applications: AM radio broadcasting, TV pictures, two-way radios, example walkie-talkies. Advantages of AM. AM is an easier method of transmitting and receiving speech signals. It requires simple and inexpensive receivers. It is fairly efficient system of modulation. Drawbacks of amplitude modulation: low frequency, noise is very high, operating signal is small, and due to limited bandwidth, stereotype transmission is not possible. Cost of such transmitters and receivers become practically more. ఇక్కడ మనం నాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటున్నాం. AM signal is easily affected by external atmosphere and electrical disturbances. Problem: a carrier wave of peak voltage 12 volts is used to transmit a message signal. What should be the peak voltage of the modulating signal in order to have a modulation index of 75%? Amplitude of carrier wave AC is equal to 12 volts. Modulation index is equal to 75%. 0.75, and find out the amplitude of the modulating wave AM. Modulation index is equal to AM by AC. So AM is equal to M into AC. So ఇక్కడ మనము AM is equal to M into AC లో M is equal to 0.75, AC is equal to 12 ని సబ్స్టిట్యూట్ చేయాలి. Then AM is equal to we will get 9 volts. So మనకి amplitude of the modulating wave 9 volts వస్తుంది. Thank you, students.